హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి నేను మిల్లెట్స్‌తో ఇంకా రైస్ వేసేసి నానబెట్టానండి. మిల్లెట్స్ అంటే అందులో జొన్నలు, సజ్జలు ఇంకా రైస్ అండి. ఎప్పుడూ మనం ఎప్పుడైనా సరే హెల్తీ ఫుడ్డే తినాలండి. బ్రేక్‌ఫాస్ట్‌లో ముఖ్యంగా హెల్తీ ఫుడ్ కంపల్సరీ ఉండాలండి. మిల్లెట్స్ ఈ మధ్యన అందరూ చాలా ఎక్కువ వాడుతున్నారండి. నిజంగా వాడాలి కూడానండి. మిల్లెట్స్ చాలా మంచిదండి హెల్త్‌కి అయితేని. నేనైతే మ్యాక్సిమం వాడటానికి ట్రై చేస్తాను. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలాగైతే మనకి పెద్ద తెలీదు కూడా, మామూలు దోశల్లాగే ఉంటుంది. ఇందులో రైస్ యాడ్ చేసాం కదండి, జొన్నలు, సజ్జలు ఇంకా మిక్సీ పట్టేసి నానబెట్టేసి మిక్సీ పట్టేసాను. ఇంకా అయితే కొంచెం కొంచెం వేసుకుని మిక్సీ పట్టుకున్నానండి. ఎందుకంటే ఇవి నలుగుతాకి చాలా టైం పడుతుందండి, గట్టిగా ఉంటాయి కదా, అందుకే ఎక్కువసేపు నానాలు కూడా. అవి కొంచెం అంటే పొద్దున్నే నానబెట్టేసుకోవాలి. మధ్యాహ్నం నుంచి పప్పు నానబెట్టుకున్నా సరిపోద్దు, కానీ అయితే కొంచెం మెంతగానే నానబెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువసేపు నానితే త్వరగా నలుగుతాయి, లేకపోతే టైం ఎక్కువ పడుతుందండి నలుగుతాకి. నేను పప్పుని ఇంకా మిల్లెట్స్ విడివిడిగా అయితే మిక్సీ పట్టుకున్నానండి. ఎందుకంటే కలిపి మిక్సీ పడితే అవి గమ్మున ఉబ్బదండి. ఇలాగ పప్పుని ఇంకా ఇవి విడివిడిగా మిక్సీ పట్టుకుంటే బాగా ఉబ్బుతుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో తొక్కపప్పు అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. నాకైతే తొక్కపప్పు దొరకలేదు, అందుకే మామూలు మినపప్పుతోటి అయితేనే మిక్సీ పట్టేసి వేసేస్తుంది అనమాట. తొక్కపప్పు అయితే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దోశలు కూడా బాగా వస్తాయన్నమాట. బాగా ఉరుమవుతుంది కదండి ఈ పప్పు కంటే కూడా. అది మాకు మాది మిక్సీయే కాబట్టి ఇంకా తేడా అసలు తెలియదండి. ఎందుకంటే మాకు ఎంత పప్పు వేసినా అంతే ఉరుమవుతుందండి, అసలు ఉరుమైతే అవ్వదు అన్నమాట. ఇప్పుడైతే మిక్సీ అయితే పెట్టేశాను. ఇదైతే నైట్ అంతా ఇలాగా బాగా పొంగే వరకు ఉంచాలండి. నైట్ అంతా నానితే టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. చాలామంది అప్పటికప్పుడు రుబ్బేసుకుంటారు, కానీ నాకు అసలు అలాగే టేస్ట్ అయితే నచ్చదండి. నైట్ అంతా పిండి పులిస్తేనే దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. నాకు చాలా ఇష్టము అలాగైతేనే. ఇంకా ఉప్పు వేసేసి కలిపేసి నైట్ అంతా పక్కకు ఉంచేసుకోవాలి. తర్వాత మార్నింగ్ అయితే దోశలు వేస్తాను, అవి కూడా చూపిస్తాను అన్నమాట. నేనైతే మా పిల్లలకైతే క్రిస్పీగా ఇష్టమని క్రిస్పీగా వేస్తాను. మీకు నచ్చినట్టు మీరు వేసుకోవచ్చు, కానీ నాకైతే క్రిస్పీగా నచ్చుతుంది. చూసారా నైట్ అంతా నానబెట్టాక ఎలాగో ఉబ్బుతుందో చూసారా, పొంగింది. ఇలాగ నుగురు వస్తేనే దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అది కూడా ఒక నైటే ఉండాలి, మళ్ళీ ఎక్కువసేపు కాదు. ఇలాగా పొంగిన పిండి అయితే దోశలు అయితే చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా నాకు నచ్చుతుంది అన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇలా ఉన్నది. ఇప్పుడైతే నేను దోశలు అయితే వేస్తున్నాను అన్నమాట. దోశలు అయితే వేసేసానండి. ఇది కూడా స్లోలో పెట్టుకుని కాల్చుకుంటే క్రిస్పీగా అయితే అవుతాయి అన్నమాట. మా వాళ్ళకి అలాగే ఇష్టం, అందుకని ఇంకా స్లోలో పెట్టి కాలుస్తాను. ఫాస్ట్గా పెట్టి కాలుస్తే అది పిండిలాగా ఉంటుంది మధ్యలో. ఇంకా కలర్ కూడా త్వరగా వచ్చేస్తుంది కదండి, అంత టేస్టీగా అనిపించింది అన్నమాట. కొంచెం స్లోలో పెట్టుకుని దోశలు అయితే కాల్చుకుంటే బాగుంటుంది అన్నమాట. నాకు అలాగే నచ్చుతుంది. ఇంకా దీనికి కాంబినేషన్గా అయితే నేను కొబ్బరికాయ చట్నీ చేశాను. కొబ్బరికాయ శనగల చట్నీ అయితేనే. మా చిన్నమ్మాయి అయితే చట్నీ వేసుకోదు, కానీ మా పెద్దమ్మాయి వేసుకుంటుంది. ఇంకా నాకు చాలా ఇష్టం అన్నమాట. దోశల్లోకి ఎప్పుడైనా కొబ్బరికాయ చట్నీ బాగుంటుంది కదండి. ఇంకా మా పిల్లలకి ఈయనకి పెట్టించేసాక వాళ్ళు తినేసాక అయితే నేను వేసుకుని తింటున్నాను అన్నమాట. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చెప్తాను ఉండండి. చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ అయితే చిక్కడగా చాలా బాగా వచ్చినాయి అన్నమాట. మెత్తగా వచ్చినాయి లోపల. ఇంకా చాలా టేస్ట్ అయితే ఉన్నాయండి. ఇంకా హెల్త్కి కూడా మంచిది కదండి. మనం ఉత్తి ఎన్ని తిన్నా ఈ అన్హెల్దీనండి. ఇలాంటి మిల్లెట్స్తో ఒకటి తిన్నా సరే చాలా హెల్దీ అన్నమాట. ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ మిల్లెట్సే వాడాలండి, హెల్త్కి కూడా మంచిది. ఇంకా ఈయన అయితే డ్యూటీకి టైం అయిపోతుంది అనేసి నేనైతే ఇవాళ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా రైస్ అయితే కుక్ చేసి పక్కకెట్టేసాను, బాస్మతి రైసు. ఇప్పుడైతే 2 కోడిగుడ్లు అయితే ఇలా డైరెక్ట్గా మూకుట్లో అయితే వేయకూడదండి, ఎందుకంటే పొంగదన్నమాట మనకి. అందుకని ఒక గిన్నెలోనే కోడిగుడ్లు చితక్కొట్టుకుని ఇలాగ కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట.
ఇలా ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద ఫస్ట్ అట్లాగే వేసేసి కొంచెం వేగాకైతే అప్పుడు ఇలా ముక్కలు చేసుకోవాలి. అప్పుడైతే మనకి కనిపిస్తుంది ఫ్రైడ్ రైస్ లాగా. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. అది మూకుట్లోనూ పక్కకు జరిపేస్తాను అనమాట. ఇంకో పక్కన కొంచెం ఆయిల్ వేసి కొంచెం వెజిటేబుల్స్ అయితే వేగించుకోవాలి. అందులోకి అయితే కొంచెం పక్కకు జరిపేసుకున్నాను, ఏగిపోయినాయి. ఇంకొంచెం ఆయిల్ అయితే వేసేసి నేను అందులో ఒకటంటే ఒక్క పచ్చిమిరపకాయ వేసానండి. ఎందుకంటే నేను ఎక్కువ కారం అస్సలు తినరు, ఇది కూడా తిన్నారు, కానీ నేను టేస్ట్ కోసం అయితే వేసాను. ఒక పచ్చిమిరపకాయని కొంచెం కరివేపాకు వేసి అవి వేగాక అయితే క్యారెట్ అయితే వేస్తుంది అనమాట. ఫ్రైడ్ రైస్లో క్యారెట్ అయితే వేస్తే కలర్ఫుల్గా బాగుంటుంది కదండి, అందుకనేసి. ఇంకా నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్ ఉన్నాయండి. స్ప్రింగ్ ఆనియన్ అయితే రెండు చెట్లు అయితే తీసి వేస్తున్నాను అనమాట. పిల్లలకి చాలా ఇష్టమండి స్ప్రింగ్ ఆనియన్, అందుకని తీసుకొచ్చాను. ఇంకా ఫ్రైడ్ రైస్లో స్ప్రింగ్ ఆనియన్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసేసుకుంటాను. ఇందులో ఇంకా ఉల్లిపాయ వేయాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే స్ప్రింగ్ ఆనియన్లో ఆల్రెడీ ఎదర ఉల్లిపాయ అయితే ఉంటుంది అన్నమాట. అందుకని ఇంకా వేరేగా ఉల్లిపాయ యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి, బాగా ఎక్కువ ఫ్రై చేయకూడదు. అది కూడా లైట్గా ఫ్రై చేసేసుకుని మనకు కావాల్సినవన్నీ ఇప్పుడే యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అని పసుపు అని వేసేసుకోవాలి. ఇప్పుడే బాగా వేయకూడదండి, కొంచెమే కచ్చపచ్చగా ఉండాలన్నమాట వెజిటేబుల్స్, అప్పుడే బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా సరే. లేకపోతే కూరలాగా అయితే అస్సలు కూరలాగా అయిపోతుందండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇంకా యాడ్ చేసేసుకుని ఫ్రై చేసుకుంటాను. లైట్గా కారం వేస్తున్నానండి, అది కూడా ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే కారం ఎక్కువ తినరు అన్నమాట. లైట్గా కారం వేసేసి ఇదైతే తిప్పేసాను బాగాని. ఇప్పుడైతే నేను రైస్ అయితే యాడ్ చేసేసుకుంటానండి. సాల్ట్ ఇప్పుడు వేసేసామనుకో ముక్కలకి బాగా పట్టేస్తుంది, రైస్కి పట్టదు అన్నమాట. అందుకనేసి నేను రైస్ యాడ్ చేసుకున్నాక సాల్ట్ని కొంచెం మసాలా అయితే వేసుకుంటాను, లైట్గా బిర్యానీ మసాలా అయితే టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసేసుకుంటానండి. ముందుగా ఉడకపెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసేసుకుని ఇప్పుడు మసాలా వేసుకుంటానని చెప్పాను కదండి, ముందే వేసేసుకుంటే రైస్కి అస్సలు పట్టదన్నమాట. దీనిపైన కొంచెం సాల్ట్ని కొంచెం ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. చాలామంది సోయా సాసు చిల్లీ సాసు టమాటో సాస్ వేసుకుంటారు, కానీ మేమైతే యాడ్ చేయాలన్నమాట. ఇంకా అన్నీ హెల్త్కి కూడా అంత మంచివి కాదు కదండి. నేను ఎక్కువ ఇంట్లో ఉన్న వాటితోటే చేసేస్తాను సింపుల్గానే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం అండి ఇలాంటి ఫ్రైడ్ రైస్లు అంటేనే. ఇంకా లాస్ట్గా ఇవన్నీ కలిపేసుకుని ఇంకా లైట్గా పైనుంచి నిమ్మకాయ పిండుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఈయనకు కూడా టైం అయిపోయింది, ఈయనకి బాక్స్ అయితే పెట్టేసి ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేయాలండి, స్కూల్కి అయితే టైం అయిపోతుందో పక్కన. ఇంకా నాకు కూడా ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదండి, ఇంకా నెక్లెస్లోటి చేయాలన్నమాట. అవి కూడా చేసి ఇవ్వాలి. నిన్న చేసేసాను ఆల్రెడీ, కొంచెమే అంటించాలన్నమాట. అవి కూడా అంటించేసి వాళ్ళైతే ఏదో రకంగా ఇచ్చేయాలన్నమాట. ఇప్పుడు వీళ్ళు రెడీ చేసేసి అది కూడా అంటించేసి వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తాను అనమాట. వాళ్ళు చెప్పిన టైంకి కంపల్సరీ ఇవ్వాలండి, అందుకనేసి ఎంత పని ఉన్నా సరే టైం తీసుకుని అవి కూడా చేయవలసి ఉంటుంది. లాస్ట్గా అయితే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలాగా లాస్ట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట, ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది కొత్తిమీరది. మా చిన్నమ్మాయికి ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం, దానికోసమే అత్తవాటు చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా ఎప్పుడు కర్రీసే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. చెప్పాను కదండి నెక్లెస్లు చేయాలనేసి చేసేసాను అనమాట. ఇప్పుడు ఇవ్వడానికి వెళ్ళాలి. అయితే రెడీ అయిపోయినాయి, మీకైతే చూపిస్తాను, చూసారా ఎంత బాగున్నాయి కదండి నెక్లెస్లు అయితేనే. దీంట్లో 5, 6 అలాగ మొత్తం వేరే ఆర్టించాలండి. అవి కూడా చాలా టైం అయితే తీసుకుంటాయి. 10 నెక్లెస్లు అండి, చేయటానికి నాకు 2 days అయితే పట్టిందన్నమాట. ఇంకా పిల్లల్ని చూసుకుంటా ఇల్లు చక్కబెట్టుకుంటూ ఇంకా ఈ పనులు చేసుకుంటూ ఇంకా రోజంతా అసలు ఖాళీ ఉండదండి, ఏదో పని చేసుకుంటూ ఉంటాను, ఖాళీకి అయితే అస్సలు ఉండను. ఇంకొక రోజు అలసటగా ఉంటే ఆ రోజైతే తెచ్చుకోనమాట, రెస్ట్ తీసుకుంటాను. ఎందుకంటే ఇంకా నాన్ స్టాప్గా చేస్తుంటే మన హెల్త్ కూడా ఖరాబ్ అయిపోద్ది కదండి. డబ్బులు ఇవ్వాలి కాబట్టి రేపైనా సంపాదించుకోవచ్చు, ముందు ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదండి. అందుకని ఒక రోజు అయితే తీసుకురాను, ఇంకా ఆ రోజైతే రెస్ట్ తీసుకుంటూ ఉంటాను.
ఇవి చూడటానికి చాలా బాగున్నాయి కదండి. మామూలుగా వైట్ డైమండ్స్ అయితే అంటించేసి మధ్యలో రెయిన్బో కలర్స్ డైమండ్స్ అయితే వచ్చినాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగా నచ్చినాయి మా శృతికి అయితే. మా చిన్నమ్మాయికి రేపు పొద్దున్న ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే ఉందన్నమాట. అదైతే 3-4 డేస్ నుంచి చేస్తుందండి. దానికి మారీగోల్డ్ కింద అవుతుందన్నమాట. దానికోసం అయితే మా శృతి అవన్నీ తయారు చేసి అదే అంటించిందండి కార్డ్బోర్డ్ మీద. మొత్తం కలర్ పేపర్స్తో ఫ్లవర్ కింద తయారు చేసి ఇంకా ఇలాగా లీవ్స్ కింద చుట్టూ ఇలా అయితే పెట్టిందండి. చాలా అంటే చాలా కష్టపడ్డది మా శృతి అయితేనే ఈ చేయడానికి చాలా టైం పట్టింది దానికి. ఎన్ని గమ్ములు అయినాయి అంటే దీన్ని చేయడానికి ఎన్ని పేపర్స్ అయినాయి, చాలా అంటే చాలా కష్టపడ్డది అనమాట మా శృతి. ఇంకా సందాలు అయితే మా చిన్న అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అనమాట. బర్త్డే కోసమైనా వెళ్ళాము. వాళ్ళ అమ్మ అయితే బొమ్మ వేసిందండి. బయట ముగ్గు అయితే పెట్టింది. అదే బొమ్మతో కేక్ కూడా తెప్పించారు అంట. ఆ పిల్లడికి ఇష్టం అంటే ఈ బొమ్మలతోటి కావాలన్నాడంట. అందుకోసం దాంతో కేకుని ఇయ్యమాట. బర్త్డే కోసం అయితే వెళ్ళామన్నమాట. అక్కడే భోజనాలు. అబ్బాయి ఒక్కడేమాట. ఇప్పుడు తను ప్రెగ్నెంట్. తను కూడా నాకు ఫ్రెండ్ అన్నమాట. ఇంకా వాళ్ళ ఇంట్లో ఏమైనా కేక్ ఇస్తుంది, అలాగే మేము కూడా కేక్ ఇస్తాము. 2 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అయ్యామన్నమాట. మధ్యలో చూసారా వాళ్ళ అత్తగారండి, చూసారా ఇంకా అమ్మాయిలాగే ఉంది చూసారా, మనవాళ్ళు పుట్టినా సరే. చాలా బాగుంది కదండి ఆవిడ. కేక్ అయితే కట్ చేస్తున్నారు. మా చిన్నమ్మాయి అయితే గిఫ్ట్ పట్టుకుని అలాగే నుంచుని చూసారా, పెద్ద గిఫ్ట్ అయితే తీసుకొచ్చింది. అందరికంటే పెద్ద గిఫ్ట్ అదే తీసుకొచ్చింది అన్నమాట. వాళ్ళ డాడీ టేబుల్ మ్యాట్ అయితే తీసుకొచ్చారు అబ్బాయికి. కేక్ అయితే కట్ చేసుకుని పెడుతున్నారండి. ఏ పిల్లలైనా సరే ఎప్పుడైనా వాళ్ళ సంవత్సరం పొడుక్కి తన బర్త్డే ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు కదండి బర్త్డే కోసము. ఎవరికైనా అంతేనండి. మా చిన్నమ్మాయి అయితే మరీ తన బర్త్డే వచ్చి 2-3 నెలల నుంచి ఊరేగుతుంది అన్నమాట. నా బర్త్డే వస్తుందని. ఎవరైనా అంతే కదండి. పిల్లలకి బాగా ఇష్టం బర్త్డేస్ అంటేనే. ఇంకెక్కడ ఫంక్షన్ అయినా సరే ఇష్టంగా వెళ్తుంది మా చిన్నమ్మాయి అయితేనే. ఇంకా దాందే ఫస్ట్ గిఫ్ట్, పెద్ద గిఫ్ట్ అయితే దాందే అన్నమాట. మా చిన్న అమ్మాయిది టేబుల్ మ్యాట్ అయితే తీసుకొచ్చిందని చెప్పాను కదా, అదైతే వదులుతలేదు. ఇప్పుడు ఇవ్వాలన్నమాట గిఫ్ట్. ఇంకా చెప్పాను కదండి నాన్నగారికి ఒంట్లో బాగాలేదని. ఇప్పుడు కొంచెం పర్లేదండి. ఇంటికాడ నుంచి రోజు హాస్పిటల్కి అయితే వెళ్ళి ట్రీట్మెంట్ అయితే చేయించుకుంటున్నారు, కానీ హెల్త్ అయితే ఇప్పుడు పర్లేదండి. కానీ రోజు డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి, కానీ రోజు హాస్పిటల్కి వెళ్ళి కట్టించుకోవాల్సి వస్తుందండి. అక్కడే ఎక్కడైతే ఆపరేషన్ చేశారో అక్కడే చేయాలని చెప్పాను కదండి. ఇంకా రోజు అయితే అమ్మ తీసుకొస్తుంది అన్నమాట. ఇంకా ఇంటికి కూడా ఎవరో ఒకరు వస్తాక వెళ్తూ ఉంటారు. అమ్మ అయితే చాలా బిజీ అయిపోయిందండి. పని కూడా ఎక్కువైపోయింది అన్నమాట అమ్మకి. ఇంకా మా ఇంట్లో మా అమ్మ అయితే కోడిపిల్లని చేయించింది. అది కూడా మేము వెళ్తాము వచ్చే నెలలో. ఆ వీడియోస్ కూడా మీకు ముందు వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుందండి. మాది నరసాపురం అండి. అక్కడికి వెళ్ళినప్పుడు అయితే నేను కంపల్సరీ చూపిస్తాను. ఆ వీడియోస్ కూడా పెడతాను కంపల్సరీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయటం మట్టుకి మర్చిపోకండి. ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇలాగ అయింది. మా శృతి కూడా చూసారా, మా శృతి ఒకటే గిఫ్ట్ తెచ్చారు. ఇద్దరు విడివిడిగా కాదు, వాళ్ళ డాడీ అయితే ఒకటే గిఫ్ట్ తీసుకొచ్చారన్నమాట. ఇక్కడైతే ఈరోజు వెజ్ దమ్ బిర్యానీ అండి. వెజ్ అన్నమాట. వాళ్ళు నాన్ వెజ్ తింటారు కానీ వెజ్ అయితే పెట్టారు. వెజ్ దమ్ బిర్యానీ అన్నమాట. ఇందులో వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయినాయండి. టేస్ట్ అయితే